మన స్పెషల్ ఎస్ఎంపీలో అయితే ఉన్నాను. నేను ఇంకా ఆ వీడియో పెట్టాయితే కాస్త అయితే అలా ఇలా ఆలోచించుకున్నాను అన్నమాట. ఎందుకు మళ్ళీ అంతా ఏదోలా ఉందనిపించి నేనైతే మొత్తం సర్వైవల్ నుంచి చేద్దామని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే మీరు చూస్తుంది అయితే ఇదిగోండి అక్కడైతే స్పాన్ ఉంది. ఓ మై గాడ్, ఇప్పుడు ఐరన్ ఆర్మర్ అంతా కొత్తగా ఉంది. ఎందుకంటే జస్ట్ అలా చేసి వీడియో పెట్టాను. ఇవ్వండి మోషన్ హంట్ అంట, సూపర్ రా బిట్టు. అలా గైస్ మీరు జాయిన్ అయ్యే వాళ్ళకైతే ముందే చెప్తున్నాను, కొన్ని అచీవ్మెంట్స్ అయితే గ్లిచెస్ అయితే అయినాయి. అది నేను ముందే అవన్నీ చేశాను కదా, దానివల్ల అయితే అచీవ్మెంట్స్ కొన్ని గ్లిచ్ అయినాయి. అందుకని మీకైతే కొన్ని అచీవ్మెంట్స్ తర్వాత వస్తాయి, అర్థమైందా గైస్? అందుకని నేనైతే కేవ్కి వెళ్ళి ఇన్ని మైనింగ్ చేసి వీడియో కోసం చేస్తుంటే ఇప్పుడు వచ్చిందనమాట మనకి అచీవ్మెంట్ కూడా. చలో కాసేపు అయితే ఇక్కడే ఇలాగ ఉందాం కాసేపు. చలో అన్నీ నిజం చెప్తున్నా అంటే గైస్, నాకు మ్యాక్స్ 2 చెప్తున్నా చూసుకోండి, నా ఇన్వెంటరీ చూడండి గైస్. ఇట్లా ఉన్న సగానికి సగం అచీవ్మెంట్స్ కూడా రాలే నాకు. నిజంగా ఎందుకు రాలేదు తెలీదు. ప్రస్తుతానికి అయితే నైట్ అయితే అయింది, ఒక బేస్ కట్టుకోవాలి మనం. అలా గైస్ మీకైతే ఐపీఐ అనేది చెప్తాను, మరి మీరు ఆడేటట్టయితే డిస్కౌంట్లో అయితే జాయిన్ అయిపోండి తొందరగా. ఇంకా మన వాళ్ళు కూడా ఎవరు రాలేదు. నేనైతే 1 అయిందిగా, 1 అయితే ఒకడు వస్తా అన్నాడు, డెసర్ట్ అయితే వస్తా అన్నాడు. ఇద్దరం కలిసి వీడియోలు తీద్దాం అనుకుంటున్నాను. ఆడు వస్తే ఇంకేం లేదు, గేమ్లో ఆడి వీడియోలు పెట్టుకుంటాం. ఇందులో సర్వర్లో ఆడేవాళ్ళు వీడియోలు పెట్టండి అబ్బా, అప్పుడు అంటే ఎక్కువ మందికి రికమెండ్ కూడా ఇది. మన ఈ సర్వర్కి సీజన్స్ చేద్దాం అనుకుంటున్నాం. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నిజం చెప్తున్నా గైస్, ఎప్పుడో 11 నుంచి గ్రైండింగ్ చేస్తూనే ఉన్నాను అన్నమాట. గ్రైండింగ్ ఎప్పుడు కష్టపడి నేను కూడా గ్రైండింగ్ చేస్తాను. నైట్ అయింది. స్పాన్ అయితే పక్కనే మీకు 7 అలా ఉంటుందన్నమాట స్పానింగ్. నేను కాస్త వేరే ఏరియాకి వెళ్ళడం వల్ల నాకైతే కాస్త ఇదిగోండి 64 ఉంది. ఎందుకంటే చెత్త అంతా పడేసాను, కానీ ఇంకా చెత్త ఉంది. ఎందుకంటే ఇదిగో ఈ ఫ్లెష్ బోన్స్ ఇవన్నీ ఇన్వెంటరీలో పెట్టుకొని వచ్చా. తొందరగా అయితే ఏం చేద్దామంటే ఈ చలో ప్రస్తుతంగా అయితే ఇక్కడ చిన్న హోల్ చేసుకుందాం. ఏం కనిపి ఇట్లా ఓకే. చలో టార్చ్ ఏం పెట్టుకోకలా, మనకు నైట్ విషన్ ఉంది. టార్చ్ తీసేద్దాం. నేను కాక నా ఈ ప్యాక్ యాక్టివేట్ కాలేదన్నమాట, యూఐ ప్యాక్, అందుకని అయితే నేను పెట్టుకోవాలి. ఇదిగోండి టార్చ్ పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇదిగోండి ఇంకేం లేదు, పెట్టుకుంటే కథం. చలో కానీ టార్చే పెట్టుకుందాం, బాగుంది. నైట్ అవ్వదా, ఊరు కలెక్ట్ చేయడం మర్చిపోయా ఉన్నప్పుడు, ఇప్పుడేమో కష్టపడాల్సి వస్తుంది. ఏం లే, తొందరగా అయితే చేద్దాం, అందరూ వస్తారు అనుకుంటున్నా. అలా గైస్ వచ్చిన వాళ్ళందరికీ అయితే ముందే చెప్తున్నాను, ప్లీజ్ గైస్ సర్వర్కి రావాలనుకున్న వాళ్ళు అయితే ముందు డిస్కార్డ్లో అయితే జాయిన్ అయ్యండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో లింక్ అయితే పెడతాక ట్రై చేస్తాను, లేదా నాకు డిస్కార్డ్ నేమ్ సాయివెంకట్ వైటీ అని ఉంటుంది. దానికైతే మీరు రిక్వెస్ట్ పెడితే నేనైతే తీసుకుంటాను, దానికి కూడా పెట్టేసేయండి. అలా తీసుకుంటే నేను మన స్పెషల్ ఎస్ఎంపీ ఒక డిస్కార్డ్ లింక్ అయితే పెడతాను ఆడే వాళ్ళకి. అలా గైస్ ఇందులో ఇంకా ఏ ప్లగిన్స్ వేయలేదు, అంతలా ఏ ప్లగిన్స్ పెట్టలా. మేము పెడదాం అంటే చెప్పండి, పెడదాం. లైవ్ స్టిల్ వద్దా అంటున్నారు, ఎందుకంటే నేను ఆడతానులే లైవ్ స్టిల్, కానీ మన వాళ్ళు ఆడరు, అది ప్రాబ్లం. నెట్ కూడా సిగ్నల్స్ రావట్లే నాకు, షెట్ యార్. చలో వదిలేయండి, మన వాళ్ళు ఆడరు కాబట్టి ఏం కాదని చెప్పి ఈసారి ఇది కానిచ్చేసా. నెక్స్ట్ ఏమన్నా కొత్తగా ప్లగిన్ ఏమంటే చెప్పండి, వేద్దాము. ఇంకా ఏం లేదు, నేనైతే సర్వర్లో అయితే ఆడాలి, ఇంకా గ్రైండింగ్ చేసుకుంటా. అంతలోకి డెసర్ట్ కూడా వస్తాడు కదా, ఆడు నైట్ సాయంత్రం వీడియో పెడతాడు, కుదిరితే ఆ వీడియోలో నేను కనిపిస్తాను. అది గైస్ అంతే. కానీ అందులో ఆడు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి అంతే, అంతమించి ఏం చేయలేం. మీరైతే తొందరగా సర్వర్కి రండి గైస్, అందరం కలిసి అయితే ఆడుకుందాం. నేనైతే ముందు ఒక ట్రైల్ ఛాంబర్ ఎతకాలి. అలా గైస్ చెప్పినట్టుగా అయితే ఇంకా అక్కడ రూల్స్ మారినాయి, కానీ కొన్ని బ్యాన్ ఐటమ్స్ వచ్చేసి బ్యాన్ ఐటమ్లు ఇంకో కొత్త ఐటమ్ చేరింది. మేజ్ క్రాఫ్టింగ్ లేదన్నమాట, అంటే మేజ్ క్రాఫ్టింగ్ ఉంది, ఇది మేజ్ కాదు. స్పియర్ అనేది ఇంకా బ్యానే కదా, స్పియర్ అయితే ఎవరు క్రాఫ్ట్ చేయకండి, ముందే చెప్తున్నాను. నేను రెసిపీ ఇంకా బ్యాన్ చేస్తా. స్పియర్ బ్యాన్లో ఉంది, ట్రైడెంట్ బ్యానే. స్పియరు ట్రైడెంట్ ఎవరికైనా వస్తే అది పడేయాలి. నేను అందరి ఇన్వెంటరీస్ చెక్ చేస్తా, ఒకరిని పెడతాను. ప్రతిరోజు అందరి ఇన్వెంటరీస్ చెక్ అవుతాయి, నేను చెక్ చేయను, ఎందుకంటే ఆడేవాళ్ళు చెక్ చేస్తే అది ఫేర్గా ఉండదు. అందుకని అయితే ఆడే వాళ్ళ చేత ఒకసారి చెక్ చేయించుకుంటా.
ఒకవేళ ఆ ఐటెం ఏమైనా ఉంటే డైరెక్ట్ మీ ఇన్వెంటరీలో నుంచి రిమూవ్ అయిపోయిద్ది. అంతే గైస్, ఇంకా మీరైతే సర్వర్కి అయితే వచ్చేసేయండి. నేనైతే ఐపీ మీ అందరికీ చెప్తాను. డిస్కార్డ్ అది సపరేట్గా ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది అయినా ఆడచ్చు. ఒక 10 players దాకా కావాలి. నేనైతే ఫస్ట్ ప్లేయర్, ఇంకా 9 players కావాలి. మీరు ఒకవేళ వచ్చేదట్టే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే తీసుకుంటాను. మైన్క్రాఫ్ట్ బెడ్రాక్ జావాకు ఉంటుంది సర్వరు. పాకెట్ జావా బెడ్రాక్ 3కి వచ్చింది. ఇంకా అంతే అనమాట. మీరైతే సర్వర్లో అయితే జాయిన్ అయిపోయి, నేను కాసేపు గ్రైండ్ అప్ అవ్వాలి. కాసేపు ఆగొస్తే ఛార్జింగ్ లేదు. బాయ్ గాయ్స్.